కమిన్. నువ్వా? కమిన్. సార్, మీకు గుడ్ న్యూస్. ఏంటది? మొన్న మీరు నాకు పని అప్పగించారు కదా, అది దాదాపు పూర్తయిపోయినట్టే. ఏ పని? అదే సార్, రమేష్ గారిని రోడ్డు మీద పడేయాలనుకున్నారు కదా, ఆయన్ని పెద్ద దెబ్బ కొట్టాలనుకున్నారు కదా. అవును. నాకు మంచి ఐడియా తట్టింది సార్. మీరు ఆ రకంగా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. ఏంటది? రమేష్ గారి కార్పొరేట్ ఆఫీసులు, ఫ్యాక్టరీలు అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఆ స్థలం ఆయన సొంత స్థలం కాదు. కాదా? కాదండి. ఆ విషయాలన్నీ ఆరా తీసాక మీ దగ్గరికి వచ్చాను. అది ఆయన సొంత స్థలం కాదు, లీజుకి తీసుకున్నారు. అలాగా? అవును. లీజ్ పీరియడ్ పూర్తి వచ్చింది. ఇప్పుడు ఆ స్థలాన్ని కొనాలనుకుంటున్నారు. ఆ ల్యాండ్ ఓనర్తో ధర గురించి మాట్లాడుతున్నారు కూడా. ఐసి. ఇప్పుడు మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది సార్. ఆ స్థలం ఆయనకి దక్కకపోతే ఆయన మొత్తం వ్యాపారం అల్లకల్లోలం అయిపోతుంది. ఫ్యాక్టరీలన్నీ మూతపడతాయి. వాటిని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం చాలా కష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు రమేష్ గారికి ఆ స్థలం దక్కి తీరాలి. అది గనక ఆయనకి దొరకకపోతే చాలా పెద్ద దెబ్బతింటారు. బాగా వెరిఫై చేసావు కదా? అది ఆయన స్థలం కాదు కదా? అందులో ఎటువంటి అనుమానం లేదు కదా? లేదు సార్, 1-2 సార్లు కనుక్కునే మీ దగ్గరికి వచ్చాను. ఇలాంటి విషయంలో అశ్రద్ధ చేస్తానా? వెరీ గుడ్. నాకు కావాల్సింది ఇదే. ఇప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ని ఎలాగైనా ఒప్పించి రమేష్కి ఆ స్థలం దక్కకుండా చూస్తాను. నేను దాని గురించి కూడా ఆలోచించే వచ్చాను సార్. ఏంటది? ఆ ల్యాండ్ ఓనర్ పేరు పరాత్పర్రావు. ఆయనకు ఒకటే కూతురు. ఈ మధ్య పెళ్లి కుదిరింది. ఆ కాబోయే అల్లుడు మన ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. ఇక మీరేం చేయాలో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సార్. అర్థమైంది. ఏమో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా అసాధ్యుడివే. పరాత్పర్రావుని నేను దారిలో తీసుకొస్తాను. ఆ స్థలం నాకే అమ్మేలా చేస్తాను. ఇక రమేష్ దేవుడు కూడా కాపాడలేడు. అవును సార్, ఎన్నో ఏళ్లుగా ఆయన ఆ స్థలంలోనే అన్ని ఆఫీసుల్ని, ఫ్యాక్టరీల్ని కట్టుకుంటూ వచ్చారు. ఆయన బిజినెస్ అంతా అక్కడే బిల్డప్ చేసుకున్నారు. మొదట్లో ఆయన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో స్థలం కొనలేక లీజుకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ స్థలాన్ని మీరు చేజిక్కించుకుంటే ఆయన కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టే. మొత్తం వ్యాపారం కుప్పకూలిపోతుంది. మీరు అనుకున్నట్టు ఆయన రోడ్డు మీద పడతారు. ఈ పరిస్థితి నుంచి ఆయన తప్పించుకోలేరు. ఈ షాక్ నుండి ఆయన ఎప్పటికీ కోలుకోలేరు. నిజమే. ఉన్న పడంగా ఎస్టాబ్లిష్మెంట్ అంతా అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం కుదరదు. అలాంటి పరిస్థితి తనకు వస్తుందని రమేష్ ఎప్పుడు ఊహించుకుని ఉన్నాడు. ఇప్పుడు నా చేతికి చిక్కాడు. నా పగ తీర్చుకునే అవకాశం ఇన్నాళ్ళకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను వదిలిపెట్టను. అతను అడుక్కు తినేలా చేయకపోతే నా పేరు బాలకృష్ణే కాదు. ఆ పెళ్లి కొడుకు ఎవరో మన ఆఫీసులో ఏం చేస్తున్నాడో ఆ వివరాలన్నీ నాకు ఇవ్వు. అతన్ని పిలిపించి మాట్లాడతాను. అతని ద్వారా పరాత్పరావుని బెదిరించి లొంగ తీసుకుంటాను. ఆ స్థలం నాకు అమ్మకపోతే ఈ పెళ్లి ఆగిపోతుందని ఖచ్చితంగా చెప్తాను. అతనికి ఆ పరిస్థితి వచ్చేలా చేస్తాను కూడా. కూతురి పెళ్లి ఆగిపోతుందన్న భయంతో పరాత్పరరావు ఆ స్థలాన్ని నాకే అమ్ముతాడు. హీ విల్ హ్యావ్ నో అదర్ ఆల్టర్నేటివ్. అవును సార్, ఆమె ఒకటే కూతురు. పైగా ఆ అమ్మ ఇతని తప్ప ఇంకెవరిని చేసుకోనని భీష్మించి కూర్చుందంట. వాళ్ళ లవ్ అఫేర్ చాలా రోజులుగా నడుస్తోందట. ఐసి. అవును సార్, ఈ విషయాలన్నీ పూర్తిగా ఆరా తీసే మీ దగ్గరికి వచ్చాను. ఇక మీ కోరిక నెరవేరినట్టే సార్. థ్యాంక్స్ ఎ లాట్. యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ ఫేవర్. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. భలే వాళ్ళు సార్. ఇందులో ఏముంది, ఇది నా డ్యూటీ. ఆ రోజు మీరు అంత బాధపడిపోతుంటే నేను చూడలేకపోయాను. ఎలాగైనా మీకు సాయం చేసి మీ ఆశయం నెరవేరేలా చూడాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి ఆ పని మీదే ఉన్నాను. కాకపోతే ఇంత త్వరగా మీకు సాయపడగలుగుతాను అనుకోలేదు. ఈ పని పూర్తవగానే నేను మేనేజర్ లెవెల్కి ప్రమోట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూర్ వెల్కమ్. నువ్వు ముందా పెళ్లి కొడుకు వివరాలు తీసుకునిరా. ఇవాళ రేపు అతను నన్ను కలిసేలా చూడు, సరేనా? అలాగే సార్, నేను ఇప్పుడే వెళ్ళి ఆ వివరాలు తీసుకొస్తాను. ఓకే, యూ మే గో నౌ. ఇంకా నా మొహన కాఫీ పడేయలేదు. ఏమొచ్చింది నీకు? ఎలా పడేయమంటారు? పొద్దస్తమానం ఆ గదిలోనే గడేసుకు మరీ కూర్చుంటున్నారు. పిలిచినా బయటికి రావడం లేదు. కాఫీ కలుపుకొచ్చానని తలుపు కొడితే సరిపోయేది కదా. 2 సార్లు వచ్చానమ్మా. మరి మీరు ఏ పనిలో ఉన్నారో ఏమో వినిపించుకోలేదు. వెనక్కి వెళ్ళిపోయాను. ఈలోగా మీ ఆయన గారు, అదే రంగడయ్య గారు, నా చేతిలో కాఫీ కప్పును చూసి గబగబా తీసుకుని తాగేశారు.
వాడు ఇంకా పోలేదా? ఎవడాడు? నీ బొంద వాడే ఆ రంగడు. ఓహో, మీ ఆయన గారా? నరికేస్తాను ఆ మాట అన్నావంటే. మీరు నరికినా సరే, నన్ను నరక యాతన పెట్టినా సరే, నేను అదే మాట అంటాను. అయినా మీరు కాదంటే మాత్రం నిజం అబద్ధం అయిపోతుందా? నార్మల్. ఆ, అయినా అలా కేకలేస్తావెందుకు? వాడు విన్నాడంటే మళ్ళీ ఇటువైపు వస్తాడు. కాస్త ఆ కాఫీ ఏదో గబగబా పెట్టి తగలడు. తాగి నా గదిలోకి వెళ్ళిపోతాను. అయ్యో పాపం, మహారాణిలాగా ఈ ఇంట్లో చక్రం తిప్పేవాళ్ళు. మీకెన్ని కష్టాలు వచ్చాయమ్మా. నేనెప్పటికీ మహారాణిని. ఇవాళ రేపో వీడి పీడ వదిలించుకుంటాను. ఏంటి ఎన్నాళ్ళు ఇలా తప్పించుకు తిరుగుదాం అనుకుంటున్నావు? నాకు అసలే మా చెడ్డ చిరాకు. నన్ను అట్టే విసిగించుకు. ఇప్పటికైనా బుద్ధిగా దారికొచ్చాయి. ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉంది. కాస్త నా గదిలోకి వచ్చి వేణీళ్ళ కాపడం పెట్టు. ఎవరు? నేనా? అవును, నువ్వే. ఇంకెవరు పెడతారు? ఆ పని జరగాలంటే నీ తాతలు దిగి రావాలి. ఈ రత్నమాలంటే ఏమనుకుంటున్నావు? నేను చచ్చిన ఆ పని చేయను. అయితే ఇప్పుడే తెస్తావు. అయ్యయ్యో, లేవండమ్మా, లేవండి. ఎందుకమ్మా ఉత్త పుణ్యానికి ఇలా దెబ్బలు తింటారు? అయ్యగారితో గొడవ పడకుండా ఉంటే సరిపోతుందిగా. ఆయన ఏం తప్పుగా మాట్లాడారని? ఒళ్ళు నొప్పులుగా ఉంది, వేడి నీళ్ళ కాపడం పెట్టమన్నారు, అంతే కదా. పెడితే సరిపోయేది. పాపం ఆ దవడ చూడండి ఎలా వాచిపోయిందో. ఇప్పుడు ఆ కాపడం ఏదో మీకు పెట్టాలి. చక్క తిక్క కుదిరిందా? నాతో పెట్టుకోకు. ఇది శాంపిల్ మాత్రమే. చెప్పిన పని వెంటనే చెయ్యకపోతే ఏ కీలుకి ఆ కీలు వెరగొట్టి అవతల పారేస్తాను. నేనటు వెళ్ళగానే గదిలోకి వెళ్ళి గడేసుకోవాలనుకుంటున్నావేమో. ఆ పప్పులే ఉడకవు. నువ్వు ఇటు రాగానే నేను లోపలికెళ్ళి ఆ తలుపు గడి ఊడపీకేశాను. ఇప్పుడు నువ్వు వెయ్యాలన్నా గడేసుకోలేవు. వెంటనే బయలుదేరి వచ్చేసాయి. లేకపోతే నాకు చిర్రెత్తుకొస్తుంది. ఆ తర్వాత నేనేం చేస్తానో, ఎన్ని చిందులేస్తానో నాకే తెలియదు. అన్యాయంగా దిక్కులేని చదువుతాస్తావు. జాగ్రత్త. తీసుకెళ్ళండి అమ్మా. అయ్యగారు అసలే కోపం మీదున్నారు. ఉష్ణం ఉష్ణేన శీతలం అంటారు కదా. మీరే ఒకసారి చెప్పారు. ఈ వేడితో ఆయన వేడిని తగ్గించండి. త్వరగా వెళ్ళండి, లేకపోతే ఆయన అన్నంత పని చేస్తారు. మహాలక్ష్మి, ఎందుకమ్మా ఏడుస్తారు? ఈ నెళ్ల తర్వాత భర్తకి సేవ చేసే అవకాశం వచ్చినందుకు పొంగిపోక అలా ఏడుస్తూ కూర్చుంటారే? వెళ్ళండి వెళ్ళండి. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మీ ఇద్దరిని జంటగా చూడగలుగుతున్నాను. నాకెంతో ముచ్చటగా ఉంది. వెళ్ళండి, వెళ్ళి కాపడం పెట్టండి. మహాలక్ష్మి, ఇదిగోండి, ఇంకొంచెం సేపు ఇక్కడే ఏడుస్తూ నుంచుంటే ఆయన మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇక మీ ఇష్టం. నా కర్మ. ఎప్పుడే పాపం చేశానో ఈ రాక్షసుడు వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నాడు. వీడికి నేనేం అన్యాయం చేశాను? ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా. నేను ఏడుస్తుంటే నీ వెదవ పాటలు ఒకటి. నా బాధ చూస్తుంటే నీకు ఆనందంగా ఉందా? మళ్ళీ బాధ అంటారు. భర్తకు సేవ చేయడం బాధ ఎందుకు అవుతుంది? వెళ్ళండి వెళ్ళండి, లేకపోతే మళ్ళీ ఆయన వచ్చి మిమ్మల్ని బాధ పడతారు. వీడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. చెప్తా. తర్వాత తీరిగ్గా చెప్తురుగానండి. ముందెళ్ళి ఆ కాపడం పెట్టండి. ఏనాడో ఆగిపోయిన మీ కాపురం మళ్ళీ ఈ కాపడం పేరుతో ఇవాళ మళ్ళీ మొదలైంది. ఎంత కన్నుల పండుగగా ఉందో. వెళ్ళురండి. నీ కష్టం కాల్చా, నీకు కలరా రోగం రాను. ఆ అలాగే అలాగే, అవన్నీ తర్వాత చూసుకుందాం. వెళ్ళిరండి. రాక్షస్ పీనుగా, ఇప్పటికి నీ రోగం కుదిరింది. నిన్ను ఇలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇంకిప్పుడే ఉంది, ముందుంది ముసళ్ళ పండగ. ఎస్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. పర్వాలేదు సార్. నీకో మంచి విషయం చెప్పబోతున్నాను. ముందు కూర్చో. హార్టీ కంగ్రాచులేషన్స్. దేనికి సార్? ఏం లేదు,
నిన్ను ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంత షాక్ అయిపోతున్నావు? నిజం, ఇట్స్ నాట్ ఎ జోక్. నీ పనితీరు నాకు బాగా నచ్చింది, అందుకే నిన్ను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. నిన్ను ఇక్కడ పిలిపించింది ఈ విషయం చెప్పడానికే. నమ్మలేకపోతున్నావు కదూ? నాకు తెలుసు నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావని. ముందా నీళ్లు తాగు, తిరిగి ఈ లోకంలోకి వస్తావు. సార్ నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. జీవితంలో మనం అనుకునేవే జరుగుతూ ఉంటాయి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాకపోతే నాకు చిన్న ప్రత్యుపకారం చేయాలి. భలే సార్, మీరు ఏది అడిగినా చేసి పెడతాను, చెప్పండి. ఏం లేదు, నీకు ఈ మధ్య పెళ్లి కుదిరిందట కదా? అవును సార్. వెల్, డబుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీ కాబోయే మామగారి పేరు పరాత్పర్రావు గారే కదూ? అవును సార్. మీకెలా తెలుసు? నేను అన్ని వివరాలు సేకరించాలే. ఆయనతో నాకు చిన్న పని పడింది, అది జరిగేలా నువ్వు చూడాలి. భలే సార్, ఆయన మీకేం కావాలంటే అది చేసి పెడతారు. నాది పూచి. ఆయన నా మాటకి ఎదురు చెప్పరు. అవును మరి, కాబోయే అల్లుడివి కదా. ఆయనకి ఒకతే కూతురట కదా? అవును సార్. యు ఆర్ వెరీ లక్కీ. మీ కాబోయే మామగారికి ఇక నువ్వు ఎంత చెప్తే అంతనమాట. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను, జాగ్రత్తగా విను. చెప్పండి సార్. ఏం లేదు, పరాత్పర్రావు గారి స్థలంలోనే ఆ రమేష్ ఫ్యాక్టరీలో ఆఫీసులు అన్నీ ఉన్నాయని ఈ మధ్య తెలుసుకున్నాను. ఆయన దగ్గర రమేష్ ఆ స్థలాన్ని లీజుకి తీసుకున్నాడట. లీజ్ పీరియడ్ పూర్తి కావస్తుందట. అది పూర్తి అవగానే ఆ స్థలాన్ని పరాత్పర్రావు గారి దగ్గర నుంచి కొనుక్కోవాలని రమేష్ ఆలోచనట. దాని గురించి ఆల్రెడీ పరాత్పర్రావు గారితో ఎప్పుడో మాట్లాడేశాడట. ఆ స్థలాన్ని అమ్మడానికి మీ కాబోయే మామగారు కూడా ఒప్పుకున్నారట. ఆ రమేష్తో మా ఫ్యామిలీకి చాలా గొడవలు ఉన్నాయి, నువ్వు వినే ఉంటావు. అవును సార్, విన్నాను. ఆ రమేష్ వ్యాపారాలన్నింటినీ దెబ్బతీసి అతని తిక్క కుదర్చాలనుకుంటున్నాను. అతను రోడ్డు మీద పడితే గానీ ఆ సుప్రతీక సమతలకు గుణపాఠం చెప్పే అవకాశం రాదు. నువ్వు నా మనిషివే అనుకునే నీకు ఇదంతా చెప్తున్నాను. తప్పకుండా సార్, నేను ఎప్పటికీ మీ మనిషిని. మీకేం కావాలో అది జరిగేలా చూస్తాను. వెరీ గుడ్. నేను ఇలా మాట్లాడుతున్నాను వేరేగా అనుకోవద్దు. ఆ రమేష్ తిక్క కుదర్చాలంటే వేరే మార్గం కనిపించడం లేదు. అందుకే నీ పెళ్లికి ఆ స్థలానికి లింక్ పెడదాం అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదా? ఏం లేదు, పరాత్పర్రావు గారు రమేష్కి ఆ స్థలాన్ని అమ్మేయడానికి ఎప్పుడో నిర్ణయించుకున్నారట. అలా అని రమేష్కి మాట ఇచ్చారట కూడా. ఇప్పుడు ఆయన ఆ మాట నిలబెట్టుకోకూడదు. ఆ స్థలాన్ని నాకు అమ్మాలి. అలా అమ్మేలా నువ్వు చేయాలి. నువ్వు ఆ ఇంటి కాబోయే అల్లుడు కదా. నిన్నే చేసుకుంటా అన్న అమ్మాయి భీష్మించుకుని కూర్చుందట కూడా. ఇప్పుడు ఆ పరాత్పర్రావు గారికి నీ మాటే వేదం. నువ్వేం చేయమంటే అది చేస్తారు. ఆ స్థలాన్ని రమేష్కి కాకుండా నాకు అమ్మమని ఆయనతో చెప్పు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఆయన నీ మాట కాదనరు. ఒకవేళ రమేష్కి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేనని, స్థలాన్ని నాకు అమ్మలేనని ఆయన అన్నారనుకో, ఈ పెళ్లి చేసుకోనని నువ్వు ఖచ్చితంగా చెప్పే. ఏంటి అలా చూస్తున్నావు? ఐఎమ్ సారీ, నా మాటలు కొంచెం హార్ష్గా ఉన్నాయి కదూ. కానీ ఏం చేయగలను? నేను అనుకున్నది నెరవేరాలంటే నువ్వు ఇలా మాట్లాడక తప్పదు. ఈ పెళ్లి ఆగాలనో ఆ అమ్మాయి బాధపడాలనో నేను కోరుకోవడం లేదు. అలా జరగదు, ఈ పెళ్లి ఆగదు. కాకపోతే పరాత్పర్రావు గారు నీ మాట వినాలన్నా, మన దారికి రావాలన్నా నువ్వు ముందు ఇలా మాట్లాడక తప్పదు. నీ మాట వినగానే ఆయన వెంటనే ఒప్పుకుంటే సరే. నువ్వు ఈ పెళ్లి ప్రస్తావన తేవాల్సిన అవసరమే ఉండదు. ఒకవేళ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చేదస్తానిపోతే అప్పుడు నువ్వు ఈ ఆయుధం ఉపయోగించాలి, అంతే. ఏంటో అశోక్ ఆలోచిస్తున్నావు? నువ్వు ఎంతకాలం నుంచో ఈ ఆఫీసులో పనిచేస్తున్నావు. నువ్వేంటి, మీ నాన్నగారు కూడా ఇక్కడే పనిచేసి రిటైర్ అయ్యారు. అప్పట్లో నువ్వు చదువుకోవాలంటే మీ నాన్నగారికి నేనే లోన్ ఇప్పించాను. నువ్వు ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చావంటే దానికి కారణం నేను కదా? ఆఫ్ కోర్స్ సార్, కాదని ఎలా అంటాను? మరి ఇంకా ఆలోచిస్తావేంటి? నీ కుటుంబానికి చాలా సహాయం చేశాను. ఇప్పుడు నీ పనితీరుకి మెచ్చుకుని ప్రమోట్ కూడా చేయాలనుకుంటున్నాను. నీకు ఎంతకన్నా ఇంకేం కావాలి? నీ పెళ్లి ఆపాలన్న ఆలోచన నాకే కోసనా లేదు. దాన్ని చిన్న ఆయుధంగా వాడమంటున్నాను, అంతే. ఇలా చేయడం నాకు ఇష్టం లేదు, కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇలా మాట్లాడుతున్నాను. ఆ రమేష్ సుప్రతీకల మూలంగా నేను సుధీర్ చాలా మనస్తాపం చెందాం. నా కుటుంబం నలుగురిలో నవ్వులు పాలైంది. సుధీర్ బతుకు నరకంగా మారింది. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. రమేష్ని చావు దెబ్బ కొట్టి రోడ్డు మీద పడేయాలంటే ఎంతకన్నా వేరే దారి లేదు. అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. అయినా ఇందులో తప్పే ఉంది. బిజినెస్లో ఎథిక్స్కి స్థానం లేదు. వాటిని పట్టుకుని వేలాడుతూ కూర్చుంటే మన పనులు కావు. అయినా రమేష్ లాంటి వాళ్ళని దెబ్బతీయాలనుకున్నప్పుడు నీతి నియమాల గురించి ఆలోచించక్కర్లేదు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? అయినా నువ్వు ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకోనక్కర్లేదు. టేక్ యువర్ ఓన్ టైం.
బాగా ఆలోచించి ఓ డెసిషన్కి రా. కాకపోతే నువ్వు కాదంటే నీకు ఈ ప్రమోషన్ ఉండదు. ఐఎమ్ వెరీ సారీ. నా మాట కాదన్న వాడిని నేను ఎలా ప్రమోట్ చేయగలను చెప్పు? నా మనసు ఒప్పుకోదు కదా. అలా నా మాట వినకపోతే నీ ఉద్యోగానికి మాత్రం ఎసరు పెట్టను. పాపం ఎప్పటి నుంచి ఈ సంస్థను నమ్ముకుని పనిచేస్తున్నావు కదా, కాబట్టి నీ ఉద్యోగానికి ఎసరు పెట్టను. కాకపోతే నా మాట కాదంటే మాత్రం ఈ ప్రమోషన్ నీకు దక్కదు. కాబట్టి బాగా ఆలోచించుకుని ఓ మంచి నిర్ణయం తీసుకో. మీరు చెప్పినట్టు చేస్తాను సార్. పరత్పర్రావు గారిని ఎలాగైనా ఒప్పించి ఆ స్థలం మీకు దక్కేలా చేస్తాను. నువ్వు హడావుడిపడి నిర్ణయం తీసుకోనక్కర్లేదని చెప్పాను కదా. లేదు సార్, ఇందులో ఆలోచించడానికి ఏముంది? నేను ఇవాళ ఈ పొజిషన్ ఉన్నానంటే అంతా మీ చలవే. మీరు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను. ఆ స్థలం గురించి ఇక మీరు ఆలోచించనక్కర్లేదు. అది మీదే, తప్పకుండా మీ సొంతమవుతుంది. అందుకు పరత్పర్రావు గారు ఒప్పుకునేలా నేను చేస్తాను. మంచి మాటలతో వినకపోతే మీరు చెప్పినట్టు ఈ పెళ్లి జరగదని బెదిరిస్తాను. యూ డోంట్ వరీ. ఆ స్థలం మీకే దక్కుతుంది. మీ పంతం నెరవేరుతుంది. నాది పూచి. వెరీ గుడ్. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. నేను చెప్పగానే ఊ అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పరాత్పర్రావు గారు ఆ స్థలం నాకు అమ్మడానికి ఒప్పుకోగానే నువ్వు జనరల్ మేనేజర్ అయిపోతావు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీతో మాట్లాడాక నాకు చాలా రిలీఫ్గా ఉంది. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా కూడా ఉంది. యూ మే గో నౌ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. మీరు ఈ విషయం గురించి మర్చిపోండి. ఆ స్థలం మీదే. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా అమ్మయ్యా, ఆ రాక్షసుడు చూడకముందే లోపల పెట్టేశాడు. వాడు చూస్తే ప్రమాదం. ఎవరమ్మా? రంగడయ్య గారా? ఆయన ఇంట్లో లేరుగా. లేడా? ఇల్లు వదిలి వెళ్ళిపోయాడా? లేదమ్మా, ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టున్నారు. అదే, సర్లే, కొంచెం సేపైనా నేను మనశ్శాంతితో ఉండొచ్చు. ఇంకెందుకు లోపల? ఎన్నాళ్ళైందో హాల్లో కూర్చొని తిని దర్జాగా సోఫాలో కూర్చొని తింటాను. అక్కడే పెట్టు. సరేనమ్మా. తింటూ ఉండండి అమ్మా, కాఫీ పెట్టుకొస్తాను. సరే. రంగు భలేగుంది. రుచి ఎలా ఉంటుందో. బ్రహ్మాండంగా ఉంది. ఎన్నాళ్ళైందో ఇలా ఇక్కడ హాయిగా కూర్చొని తిని. పొద్దస్తమానం తలుపు గేడేసుకుని ఆ గదిలోనే పంది కుక్కలాగా బతకాల్సి వస్తోంది. నా కర్మ. బీడెక్కడ దాపరిచాడో నాకు.